హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మనగోవింద్. మీరు చూస్తున్నారు టెక్ మనీ గోవింద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నేను మీకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. సో మీకు ఎయిర్టెల్ సిమ్ ఆర్ ఎయిర్టెల్ నెంబర్ లేకపోయినా సరే, ఈవెన్ మీరు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఆన్లైన్ లోనే వీడియో కేవైసీ ద్వారా కేవైసీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఫిజికల్ డెబిట్ కార్డ్ కానీ, పాస్బుక్ కానీ, చెక్ బుక్ కానీ ఇవేమీ రావు. కానీ మీకు వర్చువల్ డెబిట్ కార్డ్ అయితే వస్తుంది. సో ఈ వర్చువల్ డెబిట్ కార్డ్ ని మీరు ఫోన్ పే, గూగుల్ పే ఇలాంటి అన్ని పేల్లోనే యాడ్ చేసుకొని మీరు ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలో చూద్దాం. సో అంతకన్నా ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్లో 96% అయితే ఉన్నారు. సో మన ఛానల్లో ఎవ్రీ వీక్ ఒక కొత్త ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియో వస్తూనే ఉంటుంది. సో ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ అయితే వచ్చాయి అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకా ఎక్కువ యూస్ఫుల్ అండ్ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే తప్పకుండా అయితే వస్తాయి. సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 2024లో ఎలా అయినా సరే మనం 100K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే సో తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి నేను 1000 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో తొందరగా ఈ టార్గెట్ ని కంప్లీట్ అయితే చేసేసేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ యొక్క లింక్స్ అయితే ఉంటాయి. సో వాటిలోకి జాయిన్ అయ్యి మీకున్న డౌట్స్ ని నన్ను డైరెక్ట్ గా అక్కడి నుంచి అయితే అడగొచ్చు. సో ఇంక లేట్ చేయకుండా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లింక్ మీద క్లిక్ చేసుకొని ఓపెన్ అయితే చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకోగానే మీరు డైరెక్ట్ గా ప్లే స్టోర్ కి అయితే వచ్చేస్తారు. సో అక్కడ నుంచి మీరు యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. సో ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ఉంటే కనుక ఆ యాప్ ని మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసుకుని మళ్ళీ మీరు యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో వన్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. సో ఎంటర్ చేశాక కింద మీకు గెట్ ఓటీపీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ కి మీకు ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు లాగిన్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీరు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ లోకి అయితే లాగిన్ అయిపోతారు. సో వన్స్ మీరు లాగిన్ అవ్వగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇన్ కేస్ ఈ విధంగా మీకు ఓపెన్ అవ్వకుండా హోమ్ పేజ్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ కింద మీకు ఓపెన్ బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో దాని మీద క్లిక్ చేసుకున్నా మీరు సేమ్ పేజ్ లోకి అయితే వచ్చేస్తారు. సో ఈ పేజ్ లో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క బెనిఫిట్స్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటాయి. సో మీరు కావాలనుకుంటే వీడియోని పాజ్ చేసి చదువుకోండి. సో ఈ పేజ్ లో కింద మీకు ఓపెన్ యువర్ ఫ్రీ అకౌంట్ నవ్ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేశాక తర్వాత పేజ్ లో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఫస్ట్ ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో వన్స్ ఈ రెండు కరెక్ట్ గా ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది. సో దాని మీద టిక్ పెట్టుకొని కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేశాక తర్వాత పేజ్ లో మీరు కేవైసీ కోసం సెల్ఫీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం మీరు ఒక క్లియర్ బ్యాక్గ్రౌండ్ అండ్ మంచి లైటింగ్ ఉన్న చోట అయితే మీరు ఫస్ట్ నుంచోవలసి ఉంటుంది. సో ఆ తర్వాత కింద మీకు గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక తర్వాత పేజ్ లో మీ ఫేస్ అనేది గ్రీన్ బాక్స్ లో వచ్చేలా పెట్టుకున్న తర్వాత కింద మీకు స్టార్ట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేశాక ఇప్పుడు మీరు మీ ఐస్ ని అయితే మీరు బ్లింక్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు వెరిఫై అవ్వగానే నెక్స్ట్ పేజ్ కి అయితే వచ్చేస్తారు. సో తర్వాత పేజ్ లో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఫస్ట్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీ యొక్క పిన్ కోడ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేశాక నెక్స్ట్ మీరు డిజి లాకర్ కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీరు డిజి లాకర్ పేజ్ లోకి అయితే వచ్చేస్తారు. సో ఒకవేళ మీకు ఆల్రెడీ డిజి లాకర్ లో అకౌంట్ ఉంటే కనుక మీరు మొబైల్ నెంబర్ తో కానీ, యూజర్ నేమ్ తో కానీ, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ తో కానీ మీరు సైన్ ఇన్ అయితే అవ్వచ్చు. ఒకవేళ మీకు డిజి లాకర్ లో అకౌంట్ లేకపోతే ఇక్కడ కింద మీకు సైన్ అప్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక ఈ పేజ్ లో ఫస్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు జనరేట్ ఓటీపీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేశాక మీ యొక్క మొబైల్ నెంబర్ కి వచ్చిన ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు వెరిఫై ఓటీపీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేశాక తర్వాత కింద మీకు సెలెక్ట్ ఐడెంటిటీ టైప్ అని ఉంటుంది. అక్కడ మీరు ఆధార్ కార్డ్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత కింద మీరు మీ యొక్క ఫుల్ నేమ్ అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత కింద మీకు సెలెక్ట్ జెండర్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని మీ యొక్క జెండర్ అయితే మీరు సెలెక్ట్
సెలెక్ట్ అయితే చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది. సో దాని మీద టిక్ పెట్టుకుని కింద మీకు వెరిఫై అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే ఈ పేజ్ కి మీరు రీడైరెక్ట్ అయితే అవుతారు. సో ఈ పేజ్ లో ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేసుకుని కింద మీకు వెరిఫై అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి మీకు ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే నెక్స్ట్ మీరు ఈ పేజ్ కి అయితే రీడైరెక్ట్ అయిపోతారు. సో ఈ పేజ్ లో మీరు ఏమీ కదపకండి. ఇక్కడ కింద మీకు ఎలో అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీ యొక్క కేవైసీ డీటెయిల్స్ అయితే సక్సెస్ఫుల్ గా ఫెచ్ అవుతాయి. సో ఫెచ్ అయ్యి మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్న డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ మీరు మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు సేవ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫుల్ గా మీ యొక్క డీటెయిల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఈ పేజ్ లో ఒకసారి మీ యొక్క డీటెయిల్స్ అన్ని మీకు కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇన్కేస్ ఏమన్నా కరెక్ట్ గా లేకపోతే పైన మీకు ఎడిట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయనుకుంటే ఇక్కడ కింద మీకు ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది. సో దాని మీద టిక్ పెట్టుకుని కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేశాక తర్వాత పేజ్ లో మీరు ఒక 4 డిజిట్స్ ఉండే ఎంపిన్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు క్రియేట్ చేద్దాం అనుకున్న ఎంపిన్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు క్రియేట్ నవ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో ఈ ఎంపిన్ మీకు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ లో పేమెంట్ చేయడానికైతే ఉపయోగపడుతుంది. సో తర్వాత మీరు ఈ పేజ్ లో అడిషనల్ డీటెయిల్స్ అయితే మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్, మీ యొక్క మ్యారిటల్ స్టేటస్, అలాగే మీ యొక్క ఆక్యుపేషన్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత కింద మీ యొక్క ఈమెయిల్ ఐడి మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత కింద మీకు ఆర్ యు ఏ ఫిజికల్లీ డిజేబుల్ పర్సన్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు నో మీద టిక్ మార్క్ పెట్టుకోండి. సో ఇన్ కేస్ మీరు ఫిజికల్లీ డిజేబుల్ పర్సన్ అయితే మీరు ఎస్ మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీరు నామినీని యాడ్ చేస్తారా అని అడుగుతుంది. ఇక్కడ మీరు ఎస్ మీద అయితే టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. సో పెట్టుకున్న తర్వాత కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో మీరు నామినీ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పేజ్ లో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు రిలేషన్షిప్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని మీకు మీ యొక్క నామినీకి ఉన్న రిలేషన్షిప్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఫస్ట్ బాక్స్ లో మీ యొక్క నామినీ యొక్క నేమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అండ్ కింద మీ యొక్క నామినీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఎంటర్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత కింద మీకు నామినీ అడ్రస్ యాజ్ సేమ్ యాజ్ యువర్ కరస్పాండెంట్ అడ్రస్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎస్ మీద టిక్ మార్క్ పెట్టుకుంటే మీ అడ్రస్ మీ యొక్క నామినీ కూడా వచ్చేస్తుంది. అండ్ ఆ తర్వాత కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీరు తర్వాత పేజ్ లో మీ యొక్క అకౌంట్ లోకి మీరు మనీ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఏం కంగారు పడకండి. మీరు ఇక్కడ మినిమం 1 రూపీ నుంచి మీరు ఎంతైనా సరే మనీని అయితే యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 రూపీస్ అయితే యాడ్ చేస్తాను. సో మీ ఇష్టం, మీరు 1 రూపీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు ఎంత మనీ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ మనీ అయితే మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత సో కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేయగానే తర్వాత పేజ్ లో మీ ఫోన్ లో ఉండే యూపీఐ యాప్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఏదో ఒక యాప్ అయితే సెలెక్ట్ చేసుకుని కింద మీకు పే నౌ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీరు సెలెక్ట్ చేసుకున్న యాప్ కి మీరు ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అయితే అయిపోతారు. సో వన్స్ రీడైరెక్ట్ అయిన తర్వాత ఈ పేజ్ నుంచి మీరు పేమెంట్ అయితే కంప్లీట్ అయితే చేసేసేయండి. సో పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు బ్యాక్ అయితే రండి, అంటే మీరు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ లోకి అయితే రండి. సో వస్తే మీకు ఈ విధంగా పేమెంట్ ప్రాసెస్డ్ అండ్ పేమెంట్ వెరిఫైడ్ అని చెప్పేసి మీకు ఈ విధంగా వస్తుంది. అలాగే కింద మీకు అకౌంట్ యాక్టివేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు వెయిట్ చేయండి, మీకు అకౌంట్ నెంబర్ అయితే జనరేట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో వన్స్ మీరు అకౌంట్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత హోమ్ పేజ్ లోకి అయితే వచ్చేసేయండి. సో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు వ్యూ అకౌంట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుని నెక్స్ట్ పేజ్ లో మీ యొక్క వర్చువల్ డెబిట్ కార్డ్ ని చూడడానికి ఇక్కడ కింద మీకు డెబిట్ కార్డ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకోగానే ఇక్కడ మీ యొక్క వర్చువల్ డెబిట్ కార్డ్ అయితే మీకు కనిపిస్తూ అయితే ఉంటుంది. సో మీరు కావాలనుకుంటే ఇక్కడ మీకు ఆర్డర్ యువర్ ఫిజికల్ డెబిట్ కార్డ్ నవ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని మీ ఫిజికల్ డెబిట్ కార్డ్ ని కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో కాకపోతే మీకు ఫిజికల్ డెబిట్ కార్డ్ కి 349 రూపీస్ చార్జెస్ అయితే పడతాయి. సో నా సజెషన్ ఏంటంటే ఫిజికల్ డెబిట్ కార్డ్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు వర్చువల్ డెబిట్ కార్డ్ తో కూడా అకౌంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఫోన్ పే, గూగుల్ పే ఇలాంటి అన్ని పేర్లో కూడా మీరు ఈ వర్చువల్ డెబిట్ కార్డ్ ని యాడ్ చేసుకుని ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో నా సజెషన్ ఏంటంటే మీరు వర్చువల్ డెబిట్ కార్డ్ తోనే అకౌంట్ అయితే యూజ్ చేసుకోండి, ఫిజికల్ డెబిట్ కార్డ్ ని ఆర్డర్ చేసుకోకండి. సో ఇన్ కేస్ మీకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేట్ అవ్వలేదు అనుకోండి, మీరేం బాధపడకండి. నేను ఆల్రెడీ జియో పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలో ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో యొక్క లింక్ అనేది మీకు టాప్ ఐకార్డ్స్ లో, అలాగే ఎండ్ స్క్రీన్ లో, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా అయితే ఇచ్చాను. సో అక్కడ నుంచి మీరు ఆ వీడియోని అయితే చూడండి. సో మీరు జియో పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ కూడా మీరు ఈజీగా అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీరు ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో గుర్తుంది కదా,
ఈ 2024లో ఎలా అయినా సరే మనం 100K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే సో తొందరగా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ యొక్క లింక్స్ అయితే ఉంటాయి. సో వాటిలోకి జాయిన్ అవ్వి మీకున్న డౌట్స్ని నన్ను డైరెక్ట్గా అక్కడి నుంచి అయితే అడగొచ్చు. సో ఈ వీడియోలో అయితే ఫ్రెండ్స్ ఐ విల్ మీట్ ఇన్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మనీ గోవింద్ సైనింగ్ ఆఫ్. జై హింద్.